కాకినాడ జిల్లాలో పొగాకు ఉత్పత్తులపై కొత్త పన్ను విధానం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై కొత్త పన్ను విధిస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి ఈ పన్ను అమల్లోకి రాగా గతంలో 10 రూపాయలుగా ఉన్న ఒక సిగరెట్ ధర ఇప్పుడు 14 రూపాయలకు చేరింది. పాత జీఎస్టీ పరిహార సెస్ విధానాన్ని రద్దు చేసి ఎక్సైజ్ సుంకం, ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్తో పాటు 40% జీఎస్టీ విధించడంతో ధరలు భారీగా పెరిగాయి. పెరిగిన ధరల నేపథ్యంలో కాకినాడలో హోల్సేల్గా సిగరెట్ల డంపింగ్ జరుగుతుందని సమాచారం. ఇదే అంశంపై కాకినాడ నుంచి మా ప్రతినిధి చంటి మరిన్ని వివరాలు అందిస్తారు. 2016-17 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో భాగంగా పొగాకు ఉత్పత్తులపై భారీగా జీఎస్టీని విధించిన సంగతి తెలిసిందే. అయితే 2017 నుంచి వస్తున్న 28 జీఎస్టీని రద్దు చేసి 2024కి సంబంధించిన జాతీయ ఆరోగ్య భద్రత మిషన్లో భాగంగా 40% జీఎస్టీ పన్నును పొగాకు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించడంతో రోజు పొగాకు ధూమపాన రాయులు పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. అయితే గత కొంతకాలంగా సిగరెట్లను బాగా డంపింగ్ చేసి బయటకు రాకుండా చేసి సిగరెట్లపై పాత వాటిని యథావిధిగా ఉంచి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి నిర్దేశించిన ధరలు అమల్లోకి వచ్చిన తర్వాత సిగరెట్లను బయటకు రావడంతో ఇప్పుడు ప్రస్తుతం సిగరెట్ల ధరలు 10 రూపాయలు సుమారు 4 రూపాయలు పెరిగినట్లు తెలుస్తూ ఉంది. అయితే గతంలో మార్కెట్ ఇక్కడి నుంచే పొగాకు ఉత్పత్తులను జిల్లా వ్యాప్తంగా సరఫరా చేయడం జరుగుతుంది. పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ పెంచడం అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ క్యాన్సర్పై అవగాహనలో భాగంగా క్యాన్సర్ను పూర్తి స్థాయిలో తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయంగా ఉన్నప్పటికీ ధూమపాన రాయుల్లో మాత్రం ఎంత పెంచినా సరే సిగరెట్లను తాగడం మానడం. అయితే ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని సిగరెట్లను బయటకు రానియకుండా పూర్తి స్థాయిలో డంపింగ్ చేయడం ద్వారా సిగరెట్లను బయటకు రాకుండా చేయడం ద్వారా వాటిని బాగా లాభం పొందేందుకు అయితే మాత్రం చూస్తూనే ఉన్నారు. ఏదైనప్పటికీ ధూమపానంపై పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని పెరిగిన ధరలకు అనుగుణంగా పాత సిగరెట్లను అమ్మకాలు చేస్తూ లబ్ధి పొందుతున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారే కానీ ఆ డంపింగ్ చేసిన వాటిని పట్టుకోవడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అధికారులే నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల మధ్యవర్తుల నుంచి వెళ్తున్న సిగరెట్లు పూర్తి స్థాయిలో అధిక లాభాలు చేకూర్చే విధంగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు ప్రస్తుతం పెరుగుతున్న ధరలను కూడా దృష్టిలో ఉంచుకుని వారు ఎటువంటి చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూస్తున్నారు. ఏదైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను బేషరతుగా ఉన్నప్పటికీ సిగరెట్లు పెంచుకుంటూ వ్యాపారస్తులు అయితే లాభసాటిగా మార్చుకున్నట్టు తెలుస్తూ ఉంది. కెమెరామెన్ సుమన్తో రిపోర్టర్ చంటి, కాకినాడ.